థైరాయిడ్ టెస్ట్ ప్రెగ్నెన్సీ రాగానే థైరాయిడ్ టెస్ట్, ప్రతి ఒక్కరికి థైరాయిడ్ టెస్ట్. ఇది రెగ్యులర్ గా ఈ రోజులలో ప్రతి వాళ్ళ నోట్లో వింటున్న ఒక మాట అన్నమాట. సో ఎంత వరకు థైరాయిడ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి, అసలు థైరాయిడ్ ఎందుకంత ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో, థైరాయిడ్ టెస్ట్ కంపల్సరీ నెల నెల చేయించుకోవాలా, అసలు ఎందుకు చేయించుకోవాలి, ఈ రోజు మనము ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ సరళ మాట్లాడుతున్నా, ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చల్ నుండి. సో ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక హార్మోన్ అన్నమాట. అంటే ఫస్ట్ 3 నెలలు పిండము డెవలప్మెంట్ అంటే న్యూరల్ డెవలప్మెంట్ కానీ ఫీటస్ డెవలప్మెంట్ కానీ జరగాలంటే తల్లి యొక్క నెక్ దగ్గర ఉన్న థైరాయిడ్ అనే గ్రంథి నుండి రిలీజ్ అయ్యే థైరాయిడ్ హార్మోన్ అనేది బేబీ గ్రోత్కి యూజ్ అవుతుంది అనమాట. సో థైరాయిడ్లో ఏ మాత్రము ఎక్కువ తక్కువ జరిగినా కూడా మనకి అబార్షన్స్ అవ్వడము, బేబీ బ్రెయిన్ గ్రోత్ సరిగ్గా రాకపోవడము, నర్వ్స్ డెవలప్మెంట్ సరిగ్గా రాకపోవడము, బేబీ తెలివితేటల మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అంటే ఇండియాలో మనకి థైరాయిడ్ అంటే మనం తినే ఫుడ్ వల్ల అండ్ మన ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా కామన్ గా ఇండియాలో లేడీస్ లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి కామన్ గా చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే వెంటనే ఖచ్చితంగా థైరాయిడ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఆ థైరాయిడ్ వాల్యూ అంటే T3, T4, TSH అనే 3 వాల్యూస్ థైరాయిడ్ రిపోర్ట్ లో ఉంటాయి. T3, T4 కొంచెం ఎక్కువగా ఉన్నంత మాత్రాన ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రెగ్నెన్సీలో T3, T4 యాక్టివ్ T3, T4 అనేవి ఎక్కువగానే ఉండాలి. అదే TSH వాల్యూ అనేది 0.3 నుండి 3 వరకు మెయింటైన్ అవ్వాలి. 3 కన్నా ఎక్కువ TSH వాల్యూ 3 కన్నా ఎక్కువ 4 కానీ 5 కానీ ఉంది అని అంటే ఆ బేబీ యొక్క గ్రోత్ మీద ఎఫెక్ట్ పడుతుందని దాని అర్థం. సో ఖచ్చితంగా అందువల్లనే డాక్టర్స్ అందరూ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే థైరాయిడ్ టెస్ట్ అడ్వైజ్ చేస్తారు. దాని ప్రాముఖ్యత అంత ఉంది కాబట్టి అడ్వైజ్ చేస్తారు. ఖచ్చితంగా మనం అందరము చేయించుకోవాలి. థైరాయిడ్ ఉన్నది, TSH వాల్యూ 3 అబోవ్ ఉన్నది, 4, 5, 6 ఎంత ఉన్నా సరే టాబ్లెట్స్ ఖచ్చితంగా వాడాలి. అంటే తల్లి యొక్క హార్మోను బేబీ గ్రోత్కి సరిపోతలేదని దాని అర్థం. సో బేబీ గ్రోత్ మంచిగా జరగాలి, ఫ్యూచర్లో ప్రాబ్లం కావద్దు అంటే ఖచ్చితంగా టాబ్లెట్స్ని స్టార్ట్ చేయాలి ఇమ్మీడియట్గా. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినప్పటి నుండే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నదని తెలిస్తే వెంటనే టాబ్లెట్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయగానే ఏమవుతుందంటే ఏ డోస్ సెట్ అవుతుంది నీకు, మన బాడీకి మన బేబీ గ్రోత్కి ఏ డోస్ సెట్ అవుతుంది అనడానికి డోస్ సెట్టింగ్ కోసము ఎవ్రీ 1 మంత్కి ఒకసారి 2-3 నెలలు చేయించుకోవాల్సి రావచ్చు. ఒక్కొక్కసారి డోసు సెట్ అయిపోయింది అని అంటే, ఒక్కసారి డోసు మీకు సెట్ అయిపోయింది, మీ బేబీ గ్రోత్కి మీకు సెట్ అవుతుంది అని అంటే 3 నెలలకు ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. నెల 15 రోజులకు చేయించాల్సిన అవసరం లేదు. డోస్ సెట్ అయినాక అదే డోస్ కంటిన్యూ చేస్తూ 3 నెలలకు ఒకసారి థైరాయిడ్ చూయించుకుంటే మళ్ళీ డోస్ ఏమైనా పెంచాలా తగ్గించాలా చూయించుకుంటూ మన బాడీకి మన బేబీ గ్రోత్కి ఎంత డోస్ అవసరం అనేది డాక్టర్స్ నిర్ణయించి ఆ డోస్ ఇస్తారు. ఆ డోస్ని ఖచ్చితంగా వాడాలి. సరేలే కాదులే అని చెప్పేసి థైరాయిడ్ టాబ్లెట్స్ సరిగ్గా వాడకపోవడము, అది ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్స్తో తీసుకోవాలి. అలా కరెక్ట్గా థైరాయిడ్ టాబ్లెట్ కనుక మనం వాడకపోతే కనుక థైరాయిడ్ లెవెల్స్ ఇర్రెగ్యులర్గా ఉంటే బేబీ గ్రోత్ అంటే బ్రెయిన్ గ్రోత్ సరిగా జరగక పిల్లలు క్రెటినిజం అనే ప్రాబ్లం వస్తుంది. అంటే తెలివితేటలు తక్కువగా అయిపోవడము, గ్రోత్ ఎదుగుదల సరిగ్గా జరగకపోవడము, అందరి పిల్లలతో కాంపిటీషన్గా వీళ్ళు ముందుకు వెళ్ళలేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా థైరాయిడ్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. చాలా మంది ఏంటంటే థైరాయిడ్ ఉన్నా కూడా ప్రెగ్నెంట్ టైంలో థైరాయిడ్ టాబ్లెట్ వాడుకోకుండా చూయించుకోకుండా ఉన్న వాళ్ళకి గోయిటర్ అంటాం. అంటే ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ అనేది వాపు చూస్తూ ఉంటాం. సో థైరాయిడ్ ఏం చేస్తుంది అంటే బేబీ గ్రోత్కి అవసరము, ఇంకా ప్రొడ్యూస్ చేయాలి అనేది బ్రెయిన్ సిగ్నల్ అందిస్తూ ఉంటుంది థైరాయిడ్కు. ఆ థైరాయిడ్ గ్లాండ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట, బేబీకి అందియాలనే ఉద్దేశంతో. చాలా మందిలో మనము ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ అది అలానే వదిలేసి పట్టించుకోకుండా ఉంటే లైఫ్ లాంగ్ ఇక్కడ గడ్డలాగా ఉండిపోవడము, థైరాయిడ్ గ్లాండ్ స్వెల్లింగ్ అలా కనిపిస్తూ ఉండడము చాలా మందిలో నేను చూస్తూ ఉంటా. అది ముందు నుండి చిన్నప్పటి నుండి ఉండదు, వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో ట్రిగ్గర్ అవుతుంది. ఎందుకంటే బేబీ గ్రోత్కి కావాలి థైరాయిడ్. అదే వాళ్ళు థైరాయిడ్ టాబ్లెట్ కనుక వాడుకొని ఉంటే వాళ్ళకి నెక్ దగ్గర స్వెల్లింగ్ అనేది కనబడదు అనమాట. థైరాయిడ్
హార్మోన్ కరెక్ట్గా బేబీకి మదర్ బాడీకి మనం గనక అందిస్తే థైరాయిడ్ కష్టపడి ఇట్లా గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ జరగదు, స్వెల్లింగ్ లాగా మనకు నెక్ రాదు. సో ఏ విషయమైనా కూడా తెలుసుకొని థైరాయిడ్ గురించి ప్రాముఖ్యత గురించి తెలుసుకొని డాక్టర్ చెప్పినప్పుడు చేయించుకొని డాక్టర్ చెప్పిన డోసు వాడుకొని రెగ్యులర్గా డాక్టర్ రమ్మన్నప్పుడు వెళ్ళి చూయించుకుంటే గనక ఫ్యూచర్లో వచ్చే ఎన్నో కాంప్లికేషన్స్ నుండి మనం తప్పించుకోవచ్చు. మళ్ళీ 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 అబార్షన్స్ అవుతూ ఉంటాయి కొంతమందికి. ఆ థైరాయిడ్ కంట్రోల్లో ఉంచుకోరు, థైరాయిడ్ టాబ్లెట్ డాక్టర్ చెప్పింది కరెక్ట్గా వాడరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ మళ్ళీ రికరెంట్ అబార్షన్స్ అయిన వాళ్ళని కూడా చూస్తూ ఉంటాము. బేబీస్ డెలివరీ టైంలో కాంప్లికేటెడ్ అయిన వాళ్ళని, డెలివరీ తర్వాత బేబీలను ఎన్ఐసీయూలో పెట్టడము, వాళ్ళకి మెంటల్ డెవలప్మెంట్ సరిగా లేకుండా ఉండడం, గ్రోత్ సరిగా లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్. ఒక చిన్న టాబ్లెట్ దానివల్ల ఎంతో పెద్ద కాంప్లికేషన్ నుండి మనం బయటపడవచ్చు. సో ఇంత చాలా ఇంపార్టెంట్ అండ్ సెన్సిటివ్ ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది. దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటే చాలా ప్రాబ్లమ్స్ బయటపడతాం. అన్కంట్రోల్డ్గా ఉంటే మనకి ఫ్యూచర్లో చాలా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో డోంట్ వరీ, ఇవన్నీ ఇన్ని కాంప్లికేషన్స్ వస్తాయని భయపెట్టడానికి కాదు, మనము ముందు జాగ్రత్తగా ఉంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అని చెప్పడానికి మాత్రమే నేను ప్రయత్నం చేస్తున్నా. సో డోంట్ వరీ, థైరాయిడ్ ఉన్నా కూడా థైరాయిడ్ ముందు నుండే ఉంది మేడం, ఎట్లా ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ ఎట్లా, ఇట్లా టెన్షన్ పడే వాళ్ళు కూడా ఉన్నారు. సో థైరాయిడ్ ఉండడం ప్రాబ్లం కాదు, ఈ రోజులలో కామన్ అయిపోయింది. ఆల్మోస్ట్ చాలా ఆ పర్సంటేజ్ అనేది పెరిగిపోతుంది. థైరాయిడ్ ప్రాబ్లం అనేది చాలా మందికి కామన్గా ఉంటుంది. థైరాయిడ్ ఉండడం ప్రాబ్లం కాదు, థైరాయిడ్ కంట్రోల్లో ఉండకపోవడం అనేది ప్రాబ్లం. థైరాయిడ్ కంట్రోల్లో ఉందంటే దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. న్యాచురల్గా కూడా టాబ్లెట్తో పాటు న్యాచురల్గా కూడా డైట్లో కూడా మనం చూసుకోవాలి. అంటే డైట్లో మనం కాలీఫ్లవర్ తెలుసు కదా అందరికీ, కాలీఫ్లవరు, క్యాబేజీ, ముల్లంగి, రాడిష్, దాంతోపాటు బ్రకోలీ, ఇవి ఏం చేస్తాయంటే థైరాయిడ్ హార్మోన్ని ప్రొడ్యూస్ కానివ్వవు, థైరాయిడ్ హార్మోన్ని తగ్గిస్తుంటాయి. దానివల్ల ఈ ఫుడ్ మనము ప్రెగ్నెన్సీ టైంలో అవాయిడ్, థైరాయిడ్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి. తినే ఫుడ్ ఏంటంటే అయోడిన్ బాగా ఉండేది, విటమిన్ డి బాగా ఉండేది తీసుకోవాలన్నమాట. అయోడిన్ బాగా ఉండే అయోడైజ్ సాల్ట్ వాడుకోవాలి. అలానే ఫిష్ ఆయిల్స్లో కానీ ఫిష్లో కానీ మనకు విటమిన్ డి అండ్ అయోడిన్ బాగా దొరుకుతాయి కాబట్టి ఫిష్ తినగలిగే వాళ్ళు హ్యాపీగా ఫిష్ తినొచ్చు. వెజిటేరియన్స్ అయితే కనుక ఎక్కువగా లీఫీ వెజిటబుల్స్ బాగా తీసుకోవాలి. దాంతోపాటు పొమోగ్రనైట్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, ఈ బెర్రీ ఫ్రూట్స్లో కూడా మనకు అయోడిన్ బాగా దొరికి థైరాక్సిన్ అనేది ప్రొడక్షన్ బాగా ఉంటుంది. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో ఇలా న్యాచురల్గా ట్రై చేస్తూ అలానే టాబ్లెట్ కూడా సపోర్ట్ తీసుకుంటూ ఈ థైరాయిడ్ లెవెల్ అనేది 0.3 నుండి 3 వరకు కనుక మనం మెయింటైన్ చేసుకోగలిగితే స్మూత్ అండ్ హ్యాపీ డెలివరీ ఖచ్చితంగా జరుగుతుంది. సో డోంట్ వరీ, బీ స్ట్రాంగ్, ఎంజాయ్ యువర్ మదర్హుడ్. థ్యాంక్ యూ.